వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. రైట్, వీఆర్ విత్ శ్రావణి హాస్పిటల్స్ ప్రెసిడెంట్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ నవీన్ చెట్టుపల్లి సార్. సార్ని అడిగి పిల్లలకు సంబంధించిన హెల్త్ అవేర్నెస్ తెచ్చుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, పిల్లలకు సంబంధించిన హెల్త్ ఇష్యూ అనేది కొన్నిసార్లు వాళ్ళు చెప్పలేకపోతారు. సో డైరెక్ట్ పాయింట్కి వస్తే ఇప్పుడు ఇది సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తాయి. సో మేజర్గా వాళ్ళకి అటాక్ అయ్యే డిసీజెస్ ఎలా ఉంటాయి, అవి ఎలా తెలుసుకోవచ్చు అంటారు? రైట్. యూజువలీ సీజనల్ డిసీజెస్ అంటేనే మనకి ఒక్కొక్క సీజన్లో ఉండే కామన్ డిసీజెస్. ఇప్పుడు మనము ఫ్లూ సీజన్లో ఉన్నాం, చలికాలం. సో చలికాలంలో చాలా మటుకు కూడా వి విల్ సి వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్స్ అంటే కామన్ కోల్డ్ కాఫ్ కాడి నుంచి వామిటింగ్స్ అండ్ డయేరియాస్ కూడా చూస్తూ ఉంటాం మన పిల్లలు. సో ఈ సీజనల్ ఫ్లూస్లో చాలా మటుకు వైరల్ ఫీవర్స్ ఉంటుంటాయి, హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటుంటాయి. పేరెంట్స్ ప్యానిక్ అయిపోయేసేసి అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, ఫీవర్ మెడిసిన్స్ రిపీటెడ్గా యూజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకోకుండా సీజనల్ ఫ్లూస్ మీద అవగాహన ఉంటే కనుక చాలా మటుకు కూడా అన్నెసెసరీ ఓవర్ డోసేజెస్ మనం అవాయిడ్ చేయొచ్చు. సార్, ఇన్ జనరల్గా ఇప్పుడు మనకి అడల్ట్స్కి ఓవర్ ద కౌంటర్ కొన్ని మెడిసిన్ వాడతాం, ఫీవర్ వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు, గొంతు నొప్పికి. సో అలాగే పిల్లలకి కూడా లాస్ట్ టైం ఇది వచ్చినప్పుడు ఇది వాడాం కదా అలా అని కొన్ని రెగ్యులర్ మెడికేషన్స్ వాడతారు. సో పేరెంట్స్ అలా చేసే మిస్టేక్స్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటారు? యా, కరెక్ట్. వెరీ కామన్ టాపిక్ ఇది పిల్లల్లో. పేరెంట్స్ చెప్తూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ సార్ ఒక 2 days ఫీవర్ వచ్చింది, లాస్ట్ టైం మీరు ఇచ్చిన యాంటీబయాటిక్ వాడాము, అయినా తగ్గలేదు, అందుకే వచ్చామని చెప్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ వెరీ బ్యాడ్ టు ద కిడ్స్. యాక్చువల్లీ పిల్లల్లో సెట్ ఆఫ్ ఓటీసీ అంటారు, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మనం ముందుగానే పేరెంట్స్కి చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీవర్ వచ్చిందని అంటే వెయిట్ బేస్డ్గా, ఏజ్ బేసిస్గా మనం ఇంత డోస్ ఆఫ్ పారాసెటమాల్ ఇవ్వాలి అని చెప్తాం. అలానే కామన్ కోల్డ్, కామన్ కాఫ్ అంటే విచ్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ వార్నింగ్ సైన్స్. ఏంటి ఈ వార్నింగ్ సైన్స్ అంటే మనం చూసుకుంటే కనుక బ్రీతింగ్ డిఫికల్టీ. ఓన్లీ కాఫ్ ఉంటే పర్వాలేదు, కానీ కాఫ్తో పాటు ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకోవడం, ఆయాసపడడం, డల్గా అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెయిట్ చేయకూడదు. అలా కాకుండా ప్లేఫుల్గా ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, కానీ ఫీవర్, కోల్డ్, కాఫ్ అంటే మేమే ప్రిస్క్రైబ్ చేస్తాం కామన్ కోల్డ్ కాఫ్ మెడికేషన్స్ అండ్ అంతవరకు వాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాంటీబయాటిక్స్ అనేటువంటివి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు కూడా వాడకూడదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సార్, మేజర్గా ఈ సీజన్లో వాళ్ళకి ఏ సిమ్టమ్స్ చూసి వెంటనే మీరు ఇందాకన్నారు నార్మల్ కామన్ కోల్డ్ కఫ్ అవైతే తెలుస్తాయి, బట్ అదర్ దెన్ దట్ ఈ సీజన్లో వచ్చే ఎఫెక్ట్స్ వెంటనే చూసి దాన్ని బట్టి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనే సిమ్టమ్స్ ఏంటి సార్? ఏ డిసీజ్లో అయినా పీడియాట్రిక్స్లో పేరెంట్స్కి మనం ఏం చెప్తామంటే వార్నింగ్ సైన్స్ అనేది చెప్తాం. ఏంటి డేంజర్ బెల్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేస్తే కనుక పేరెంట్స్ ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి ఎప్పుడు రష్ అవ్వాలనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫీవర్ నుంచే స్టార్ట్ చేసుకుంటే హై గ్రేడ్ ఫీవర్స్ 103 అండ్ అబోవ్, ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎనీ ఫీవర్ టచింగ్ 103 అండ్ అబోవ్ అయితే కనుక వెయిట్ చేయకూడదు. బికాజ్ అంత హై గ్రేడ్ ఫీవర్స్లో ఒక్కొక్కసారి పిల్లల్లో ఏమవుతుందంటే ఫిట్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్నపిల్లలు ఎస్పెషలీ లెస్ దాన్ 5 years ఏజ్ గ్రూప్, అలాంటి ఏజ్ గ్రూప్లో పిల్లలకి 103 అండ్ అబోవ్ ఫీవర్ ప్లీజ్ విజిట్ హాస్పిటల్. ఎనీథింగ్ లెస్ దాన్ 102 ఆర్ 102 అండ్ బిలో అయితే కనుక దే కెన్ సేఫ్లీ ట్రీట్ ఎట్ హోమ్. సెకండ్ థింగ్, ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగా కాఫ్ విత్ బ్రీతింగ్ డిఫికల్టీ, ఆయాసపడుతూ ఉన్నారని అంటే వెంటనే హాస్పిటల్కి రావాలి. ఇవన్నీ కూడా మాకు తెలియట్లేదు డాక్టర్, మేము ఇల్లిటరేట్స్ ఉన్నాము, వీ డు నాట్ నో ఐడెంటిఫై అంటే ఈజీ సైన్ ఏంటి అని అంటే యాక్టివిటీ ఆఫ్ ద కిడ్. ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఇది కనిపెట్టడం ఈజీ. మదర్ అండ్ ఫాదర్ ఇలా కనిపెట్టేస్తారు. ఫస్ట్గా మదర్ కనిపెట్టేస్తుంది, సార్ మా బేబీ డల్గా ఉన్నాడు అని అనుకుంటుంది. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ సిక్నెస్ ఇన్ బేబీస్. ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే డల్గా ఉంటున్నారు, ఫీడింగ్ తీసుకోవట్లేదనే సైన్స్ ఉంటే కనుక ఎక్కువ రోజులు ఇంట్లో వెయిట్ చేయకూడదు, సేమ్ డేనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయడం మంచిది. రైట్, అది డౌట్ అడగబోయింది సార్. కొంతమంది పిల్లలు తినడం కూడా నార్మల్గా ఈ సీజన్లో మరి వాళ్ళ ఆకలి అనేది ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఎలా డిసైడ్ అవ్వచ్చు వాళ్ళు హెల్తీ ఆర్ అన్హెల్తీ? యా, సో యూజువలీ పిక్కీ కిడ్స్, చూజీ ఈటింగ్ కిడ్స్ ఉన్నారనుకోండి, అంటే రొటీన్గానే మా బాబు తినట్లేదు, మా పాప తినట్లేదు అనే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ఫైన్. యూజువల్లీ మనము తక్కువ తినడం అనేదాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే రొటీన్గా మా బాబు మా పాప తినే దాంట్లో లెస్ దాన్ 50% అయిపోయింది అని అంటే దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ థింక్ తినడం తగ్గింది అని చెప్పొచ్చు మనం. అపిటైట్ సరిపడా ఉందా లేదా అనడానికి లిక్విడ్స్, ఎస్పెషల్లీ సాలిడ్స్ పక్కన పెడితే రొటీన్గా తీసుకునే పాలు, రొటీన్గా తీసుకునే లిక్విడ్ డైట్స్ లైక్ జ్యూస్ కానీ, సూప్ కానీ, వాటర్ క్వాంటిటీ నార్మల్గా తీసుకునే దానికంటే 50% కంటే పడిపోయిందని అంటే దట్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ వార్నింగ్ సైన్. వెంటనే సో బేబీ ఈజ్ సిక్, కొంచెం డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.
సార్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాక కూడా కొంతమంది ఏం వర్రీ అవుతారంటే పిల్లలకి అమ్మో! ఇప్పుడు ఇవన్నీ అంటే మళ్ళీ కష్టమేమో అని భయపడతారు. సో, ప్రాపర్‌గా ఈ సీజనల్ డిసీజెస్ వచ్చినా రాకపోయినా బేసిక్ చెకప్స్ కొన్ని ఉంటాయి కదా సార్. యెస్. సో, అలాంటి టెస్ట్‌లు ఏవి చేయించుకుంటే బెటర్ అంటారు? యాహ్! యూజువల్లీ పీడియాట్రిక్స్ గ్రూప్‌లో మనకి మాస్టర్ హెల్త్ చెకప్స్ కానీ, లేకపోతే ప్రివెంటివ్ చెకప్స్ కానీ డిఫైన్డ్‌గా లేవు మనకి. బట్ సీజనల్ ఫీవర్స్‌లో ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయించుకోవడానికి మనకి కొన్ని డెఫినిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఏజ్ గ్రూప్ లెస్ దెన్ 1 ఇయర్ అనుకోండి. 1 ఇయర్‌లో హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటే వాళ్ళు మనకేం చెప్పలేరు. బాడీలో డిఫికల్టీ ఉందని, అవును. ఇంకొకటని. సో, వెరీ లెస్ థ్రెషోల్డ్ పెట్టుకుంటాం మనం. ఒక 24 అవర్స్ కంటే ఫీవర్ ఎక్కువ ఉందనంటే సెకండ్ డే, థర్డ్ డే ఫీవర్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మనం కొన్ని బేసిక్ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ సజెస్ట్ చేస్తాం. రెండోది ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా ఫోకస్ లేకపోతే. ఫీవర్ అంటే ఏంటి? ఇట్స్ ఎ బాడీస్ లాంగ్వేజ్ టు టెల్ దట్ ఐ యామ్ ఫైటింగ్ అగైన్స్ట్ సమ్ ఇన్ఫెక్షన్. రైట్. సో, fever is not our worry. The bug or the virus or the bacteria which is causing fever is our worry. సో, ఎక్కడ ఫోకస్ అని డాక్టర్ ఆర్ పీడియాట్రిషియన్ కనిపెడతారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందా? లంగ్ ఇన్ఫెక్షన్ ఉందా? చెవులో ఇన్ఫెక్షన్. వన్స్ ఆ ఇన్ఫెక్షన్ సోర్స్‌ని మనం ట్రీట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫీవర్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏముంటుంది? ఫోకస్ ఉండదు. ఫీవర్ మాత్రమే ఉంటుంది. బయట నుంచి ఎగ్జామినేషన్ బాగుంటుంది. అలాంటి ఫీవర్స్‌లో కూడా వి సజెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్‌లోనో, యూరిన్‌లోనో లేదా అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్‌రే ఇట్లాంటి హెల్ప్ తీసుకొని విల్ ట్రై టు ఐడెంటిఫై ఫోకస్ ఆఫ్ ఫీవర్. సో, ఎటువంటి ఫోకస్ లేనటువంటి ఫీవర్ వెరీ యంగ్ ఏజ్ గ్రూప్ 1 ఇయర్ కంటే తక్కువ ఉన్న పిల్లల్లో, ఎటువంటి సైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేనటువంటి పిల్లల్లో ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి మనము ప్రొయాక్టివ్‌గా చేస్తాం. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ లేదా సీజనల్ ఫీవర్స్ లైక్ డెంగ్యూ, టైఫాయిడ్ బాగా ప్రబలంగా ఉన్నప్పుడు అలాంటివి ఏమన్నా ఫీవర్స్ అని మనం చూసుకోవడానికి వి విల్ అడ్వైజ్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే. సో, ఎట్ ది సేమ్ టైమ్ సార్ థ్రోట్ పెయిన్ అనేది కూడా చాలా ఎక్కువ. పెద్దవాళ్ళకే కొంచెం బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతది. పిల్లలైతే అసలు చెప్పను కూడా చెప్పలేరు. నార్మల్‌గా తినకపోవడం వేరు. బట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల తినకపోవడం ఇదొక ఇష్యూ కదా సార్. సో, అది చెప్పలేనప్పుడు పేరెంట్స్ వెంటనే ఎలా తెలుసుకోవచ్చంటారు థ్రోట్ పెయిన్ ఉందని? యాహ్! ఇది నైస్ క్వెషన్ బేసికల్లీ. సో, పేరెంట్స్ 2 థింగ్స్. ఒకటేమో అపెటైట్ తగ్గడము. జ్వరం వచ్చినప్పుడు ఆకలి యాస్ సచ్ తగ్గిపోయి తినలేకపోవడం. రెండోది వాళ్ళకి డైజెషన్ బానే ఉంటుంది గానీ, థ్రోట్ పెయిన్ వల్ల మింగలేకపోతారనమాట. సో, ఫస్ట్ సైన్ కామన్‌గా పిల్లల్లో ఏం చూడొచ్చు? డ్రూలింగ్ ఆఫ్ సలైవా. అప్పటి వరకు చక్కగానే ఉంటారు. ఒక 2 రోజుల నుంచి జొల్లు ఎక్కువ గారుస్తున్నారు డాక్టర్ గారు అని సైన్ చెప్తారనమాట. ఈ సిమ్టమ్‌తో ఒక 50% మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, అప్పటి వరకు కొందరు అలవాటుగా చేస్తారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. నార్మల్‌గా ఉన్న పిల్లలు కూడా 2, 3 డేస్ నుంచి సెలైవేషన్ అవుతుందని అంటే మింగలేకపోతున్నారు అనే దానికి ఒకటి ఇండైరెక్ట్ సైన్. సెకండ్ థింగ్, బేబీస్ లిక్విడ్స్ ఈజీగా తీసుకుంటారు. పాలు బాగా తీసుకుంటున్నారు డాక్టర్ గారు, వాటర్ బాగా తీసుకుంటున్నారు, అన్నం తినలేకపోతున్నారు, సాలిడ్స్ తినలేకపోతున్నారు. దట్ ఈస్ ఆల్సో ఏ సైన్ ఫర్ థ్రోట్ పెయిన్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇట్లా సాలిడ్స్ ఇబ్బంది పడడం లేదా సెలైవేషన్ ఎక్సెస్‌గా ఉండడం ద్వారా మనం థ్రోట్ పెయిన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కనుక మనం ఎగ్జామినేషన్ చేసి థ్రోట్ కంజెషన్ మెడికేషన్ ఇస్తే చాలా మటుకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సార్ ఎట్ ద సేమ్ టైమ్ ఇదే మళ్ళీ సైమల్టేనియస్‌గా మీరన్నట్టుగా కొన్ని సింపుల్ థింగ్స్ మన ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, ఈ సీజన్ అది కామనే మనమే తగ్గించుకుంటాం పిల్లలకి ఏం గాదు అని కొంతమంది అసలు భయపడకుండా ఉండేవాళ్ళుంటారు. అలా హాట్ వాటర్ అనో లేతే కషాయం అనో మిరియాల పాలు ఇచ్చేస్తారు. అది ఎంతవరకు పనిచేయొచ్చు? అది ఓకేనా కాదా అంటారు? యాహ్! ఇది ఎసెన్షియల్లీ మేము దీన్ని ఆయుర్వేదిక్ అండ్ హోమ్ రెమెడీస్ అని పిలుస్తుంటాము. యాహ్! ఏజ్ ఓల్డ్ మెడికేషన్స్ ఆర్ గుడ్. కానీ ఇది అందరి పిల్లలకి అవసరం లేదు. ఎక్కువ మోతాదులో కూడా అవసరం లేదు. ఎందుకంటే పిల్లల్లో కషాయం గానీ, హాట్ వాటర్, హనీ వాటర్ ఇవన్నీ ఒక్కొక్కసారి మోతాదు మించిపోతే ఏమవుతుందంటే దే విల్ కాజ్ ఇండైజెషన్. దే మైట్ కాజ్ లూజ్ మోషన్స్. సో, పేరెంట్స్‌కి క్లియర్‌గా క్వాంటిఫై చేస్తాం. 100 ml ఆర్ 50 ml పర్ డే హాట్ వాటర్ విత్ హనీ, కషాయం అయితే 50 ml అండ్ బిలో. అట్లా డిఫైన్ క్వాంటిటీస్ ఇస్తే గనక ఇట్ విల్ హెల్ప్ దెమ్. అందరి పిల్లలకి కూడా అది అవసరం లేదు. ఫ్లూ ఎక్కువగా ఉన్న పిల్లలు అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిల్ ఇన్ఫెక్షన్, అడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఇలా ఉన్న పిల్లల్లో ఏమవుతుందనంటే ఆ ఫ్లమ్ అంతా మింగేస్తారు పిల్లలు. కాఫ్ చేసి దే వోంట్ స్పిట్ అవుట్. సో, అలాంటి పిల్లల్లో ఈ హోమ్ రెమెడీస్ ఇవ్వడం వల్ల మోషన్‌లో ఫ్లష్ అవుట్ అయిపోయి క్లియర్ అవుతుంది. అలా కాకుండా లూజ్ మోషన్స్, మనకి న్యూమోనియా ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే చెవి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ రొటీన్ హోమ్ మెడిసిన్స్ మే నాట్ బి మచ్ హెల్ప్‌ఫుల్. రైట్. సార్. సో, ఇట్లా మేజర్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? సో, ఇమ్మీడియేట్ సొల్యూషన్ ఆర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్తారు సార్ ఫైనల్‌గా ఈ సో, సీజన్? పిల్లల్లో ఇంతకుముందు అనుకున్నట్టుగా పేరెంట్స్‌కి ఎప్పుడైనా పర్ల్స్ ఆఫ్ మెడిసిన్ మనం చూస్తే గనక వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ అనమాట. ఎప్పుడు కూడా డిలే ఈజ్ ఆల్వేస్ డేంజరస్. లేట్ అనేది చేయొద్దు. మీరు అన్నట్లు ఇంతకుముందు ఈ సీజన్‌లో కామనే కదా, అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి. కొందరు పేరెంట్స్ అంటారు, సార్ స్కూల్‌లో అందరికీ ఫీవర్స్ ఉన్నాయి, అందుకే మేము 4 డేస్ వెయిట్ చేసాము, 5th డే వెళ్దాం కదా అని. దట్ ఈస్ నాట్ రాంగ్. సో, ఎనీ ఫీవర్ లాస్టింగ్ మోర్ దెన్ 48 అవర్స్ ఇట్ రిక్వైర్స్ డాక్టర్ అటెన్షన్. ఫీవర్ డ్యూరేషన్ ఈజ్ వన్ థింగ్. ఫీవర్ సివియరిటీ 103 అండ్ అబవ్ ఉందంటే కనుక అప్పుడు కూడా మనం
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. థర్డ్ థింగ్, ఫీవర్ వస్తుంది కానీ ఫోకస్ ఏం లేదు, ఓన్లీ జ్వరం వస్తూ పోతుంది, ఎటువంటి అదర్ సిమ్టమ్స్ లేవు అని అంటే దట్ ఆల్సో రిక్వైర్స్ అటెన్షన్. యాజ్ వీ సెడ్ ఆల్రెడీ ఇంతకు ముందుగా, ఏజ్తో సంబంధం లేకుండా బేబీ యాక్టివిటీ అండ్ ఫీడింగ్ తగ్గిందని అంటే డెఫినెట్లీ దట్ ఫీవర్ రిక్వైర్స్ హాస్పిటల్ అటెన్షన్ అండ్ డాక్టర్ అటెన్షన్. సో ఈ 5-6 కామన్ బేసిక్ థమ్ సైన్స్ గుర్తుపెట్టుకుంటే కనుక పేరెంట్స్ హ్యాపీగా చూసుకోవచ్చు. లో గ్రేడ్ ఫీవర్స్ లైక్ 100, 101, బేబీ ఈజ్ ప్లేఫుల్, ఫీడింగ్ ఈజ్ ఓకే, మోర్ దాన్ 50% మేనేజ్ చేస్తున్నారు, కాఫ్ కోల్డ్ రెమెడీస్ ఇంతకుముందు మనం రాసినవి తీసుకుంటూ హ్యాపీగా ఉన్నారంటే ఇబ్బంది లేదు. అలా కాకుండా యాంటీబయాటిక్స్ ఒకటి యూజ్ చేయటం, హై అండ్ ఫీవర్ మెడికేషన్స్, మెఫెనమిక్ యాసిడ్, మెఫ్టాల్ లాంటివి యూజ్ చేయడం చాలా కామన్గా వింటుంటాం. డాక్టర్ గారు 103 ఉంది, మెఫ్టాల్ వేసేసాను వెంటనే తగ్గిందంటారు. ప్రాబ్లం అవుతుందంటే నెక్స్ట్ డే ఏం తిన్నాడు బేబీ, ఇట్ విల్ కాజ్ సివియర్ గ్యాస్ట్రైటిస్. అంతే ఫాస్ట్గా ఫీవర్ తగ్గుతుంది, బట్ ఆఫ్టర్ 1 day బేబీ విల్ నాట్ టేక్ ఎనీ ఫుడ్. సో అవాయిడింగ్ మెఫ్టాల్ అండ్ హోమ్ రెమెడీస్ మీదే నమ్మి ఉండడము, మెడికేషన్స్ ఏమీ వేయకపోవడము, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఏవో ఇంతకుముందు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లేదా సిబ్లింగ్కి, అన్నయ్యకో తమ్ముడికో ఇచ్చిన డోస్ అడ్జస్ట్మెంట్స్ చేయటాలు, దీస్ ఆర్ ఆల్ ద రాంగ్ థింగ్స్ పేరెంట్స్ షుడ్ అవాయిడ్ డూయింగ్ టు దేర్ కిడ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద క్లియర్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. Yeah. సో చూసారు కదా, మీకు పిల్లలకి సంబంధించిన ఏవైతే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలో అవి చాలా డీటెయిల్గా చెప్పారు. ఒకవేళ మీరు అవే మిస్టేక్స్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినటువంటి సజెషన్స్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.